శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనం సంవత్సర శ్రావణ శుద్ధ త్రయోదశి మంగళవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:18 వరకు ఉంది. ఈరోజు ఆగస్టు 25, 2026 తేదీ మంగళవారం. ఈరోజు వర్జ్యం ఉదయం 7:29 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:53 11:38 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మత్తు పానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ, చెరుకు రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కోలాల మామిడాడ.